కానీ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఎంతో క్లిష్టతరమైన అంశంగానే పరిగణిస్తున్నాం. క్లిష్టతరం అని ఎందుకు అంటున్నామంటే ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు. దీంతో ఆయా శాఖల్లో లెక్కలను ఓ కొలికి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆర్థిక అరాచకం అని మేము చెప్పడం కాదు, నీతి ఆయోగ్ తన నివేదికలోనే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని స్థితికి చేరుకుందని వెల్లడించింది. అంటే భారతదేశంలో మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ను ఎలా రూపొందించాలని తలలు పట్టుకుంటున్న స్థితిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే మార్గదర్శకంగా నిలిచాయి. అధ్యక్ష, అణుదాడిలో విధ్వంసకరమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ను రూపొందించింది. అధ్యక్ష, గత ఏడాది మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి నవశకానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వమైన తీర్పుతో రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను మా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఏకపక్ష తీర్పు బ్రాండ్ ఆంధ్ర పునర్నిర్మాణంలో మా నిబద్ధతకు పునరుత్తేజం ఇచ్చింది. గత ప్రభుత్వం తమ 5 ఏళ్లను గుర్తుంచుకోవాలని, రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్ర పౌరులు ఎంతో శ్రమకూర్చి ముందడుగు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ఇబ్బందులు ఎదురైనా 2014-19 మధ్యకాలంలో మన రాష్ట్రం మునుపెన్నడూ చూడని 2 అంకెల వృద్ధిని సాధించడమే కాక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది. అయితే 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. వారి చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమన బాట నుండి తిరోగమన బాట పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. యువత దిక్కుతోచని స్థితిలో వెళ్ళింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతిపక్ష నోడు మూయించడం పైనే గత ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు అనేది ఒక సాధారణమైన విషయం. అయితే గత 5 ఏళ్ల అవినీతి అసమర్థ పాలనలో ఎదుర్కొన్న కష్ట నష్టాల తర్వాత 2024 రాష్ట్ర ప్రజలు తమ జీవితాల గురించే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి ఇచ్చినది ఈ అద్భుతమైన తీర్పు. 93% సీట్లు, 57% ఓట్లు, అసాధారణ మెజార్టీతో ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు మరియు సంరక్షణ బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి లోతైన విశ్లేషణ జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం దుష్ట పరిపాలన బట్టబయలు చేసింది. తద్వారా మన రాష్ట్రం దిశానిర్దేశం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాము. మన రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు భారీగా పెరిగాయి. మేము పాలనా పగ్గాలు చేపట్టే నాటికి మన రాష్ట్ర పరిస్థితి ఇదే. అధ్యక్ష, ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంది. దీన్ని అధిగమించడానికి ఎంతో ధైర్యం, ఆశావహ దృక్పథం గల నాయకత్వం అవసరం. దార్శనికులు, సంస్కర్త, విధాన మార్గదర్శకులు మరియు అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టగలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించడం మన భావితరాల అదృష్టం. సవాళ్లను అధిగమించడంలో ఆయనకు ఆయనే సాటి.